చెవికి సంబంధించిన ఆరోగ్య సమస్యల్లో బ్యాక్టీరియా లేదా వైరస్ కారణంగా మధ్య చెవి ప్రభావితం కావచ్చు. అటువంటి ఇన్ఫెక్షన్నే అక్యూట్ ఆటైటిస్ మీడియా అని అంటారు. ఇదే కనుక మరింత కాలం కొనసాగితే మరింత తీవ్ర పరిణామాలకి దారితీయవచ్చు. సాధారణంగా మధ్య చెవి ఇన్ఫెక్షన్స్ బారిన పడితే చెవి నుంచి డిశ్చార్జ్ కావడం, చెవి నొప్పి, కర్ణభేరి చుట్టూ ఉండే ప్రాంతం ఎర్రబడటం, జ్వరం కూడా ఉండొచ్చు. మధ్య చెవికి వచ్చే ఇన్ఫెక్షన్స్ 2 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు పిల్లల్లో సాధారణం. ఇక పెద్దవారిలోనూ మధ్య చెవి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. వినికిడి శక్తిని ప్రసాదించడం మాత్రమే కాదు, శరీరానికి సమతా స్థితిని లేదా బ్యాలెన్స్ ని కూడా కలగచేసేవి చెవులు. చెవికి వచ్చే పలు ఆరోగ్య సమస్యల్లో మధ్య చెవికి వచ్చే ఇన్ఫెక్షన్స్ అత్యధికం. ఇవి చిన్నపిల్లల్లో మరింత ఎక్కువ. పెద్దవాళ్లైతే బాధను చెప్పగలుగుతారు, మరి చిన్నపిల్లల సంగతి? అందుకే చెవి ఇన్ఫెక్షన్స్ పట్ల కొంతైనా అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మధ్య చెవికి వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. చెవి బయటకొక డొప్పలా కనిపించినా కూడా చెవి నిర్మాణమంతా కూడా మెదడు, కపాలంలో నిక్షిప్తమై ఉంటుంది. చెవిలో ముఖ్యంగా 3 భాగాలుంటాయి. 1 మనకి కనిపించే బాహ్య చెవి లేదా పిన్న, 2 మధ్య చెవి లేదా మిడిల్ ఇయర్, ఇక 3వది ఇన్నర్ ఇయర్ లేదా లోపలి చెవి. ఈ 3 ప్రధాన భాగాలే కాకుండా చెవిలో మరిన్ని చిన్న చిన్న సున్నితమైన భాగాలుంటాయి. వీటిలో మనందరికీ తెలిసినది కర్ణభేరి లేదా ఇయర్ డ్రమ్. వెలుపల చెవిని, మధ్య చెవిని విభజించేదే ఇయర్ డ్రమ్. శబ్ద తరంగాలను మెదడుదాకా చేరవేసి వినికిడిని సాధ్యం చేస్తాయి చెవిలోని వివిధ భాగాలు. సాధారణంగా మధ్య చెవికి వచ్చే ఇన్ఫెక్షన్ని వైద్య పరిభాషలో అక్యూట్ ఆటైటిస్ మీడియా అని పిలుస్తారు. ఇవే దీర్ఘకాలం పాటు కొనసాగితే దాన్ని క్రానిక్ ఆటైటిస్ మీడియా అంటారు. సాధారణంగా మధ్య చెవి ఇన్ఫెక్షన్ లక్షణాలు ముందుగా చిన్నపిల్లల్లో ఎలా ఉంటాయని చూస్తే చెవిపోటు, ముఖ్యంగా పడుకున్నప్పుడు, నొప్పి కారణంగా నిద్ర పట్టకపోవడం, ఎక్కువగా ఏడవడం, చికాకుగా ఉండడం, శబ్దాలు వినబడకపోవడం, శరీర బ్యాలెన్స్ ని కోల్పోవడం, 100 డిగ్రీలకు మించిన జ్వరం, చెవి నుంచి చీము, స్రావాలు కారడం, తలనొప్పి, ఆకలి మందగించడం. అదే పెద్దవారిలో అయితే చెవిలో నొప్పి, పోటు, చెవి నుంచి చీము కారడం, తక్కువగా వినపడడం ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. కొన్ని కేసుల్లో చెవిలో మోత లేదా రింగింగ్ సౌండ్స్ వినిపించడం, తల తిరిగినట్టుగా కూడా కొందరిలో జరగవచ్చు. దీన్ని యూజువల్గా మనం చెప్పుకునే మెడికల్ టర్మ్ ఏంటంటే ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అంటారు. అలాగే సీరియస్ ఆటైటిస్ మీడియా అని కూడా అంటాము. గ్లూ ఇయర్స్ అని కూడా అంటాము. గ్లూ ఇయర్స్ అంటే బేసిక్గా ఇది మధ్య చెవిలో వాటర్ లాంటి ద్రవం కానీ, అలాగే జెల్ అంటే జల్లీలాగా గమ్ లాంటి స్టిక్కీ సొల్యూషన్ కానీ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఈ గ్లూ ఇయర్స్లో. అంటే గ్లూ లాంటి మెటీరియల్ మధ్య చెవిలో తయారైతే శబ్ద తరంగాలు లోపలికి పోవు, వినిపించేది కష్టం అవుతుంది. అందుకని దీన్ని గ్లూ ఇయర్ అని సర్వసాధారణంగా అంటూ ఉంటారు. ఈ గ్లూ ఇయర్స్ అనే సమస్య సాధారణంగా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు చిన్నపిల్లల్లో చాలా సాధారణంగా చూస్తుంటాం. మధ్య చెవి ఇన్ఫెక్షను ఈ గ్లూ ఇయర్ కానీ థిన్గా ఫ్లూయిడ్ ఉన్నప్పుడు పెద్దగా పెయిన్ అంటూ ఉండదు. కానీ ఇదే ఇన్ఫెక్షను అక్యూట్ సపురేటివ్ ఆటైటిస్ మీడియా ఆర్ అక్యూట్ ఆటైటిస్ మీడియాగా ఒక్కొక్కసారి టర్న్ అవుతుంది. ఈ అక్యూట్ ఆటైటిస్ మీడియా అయినప్పుడు ఇయర్ డ్రమ్ వెనకాల పస్ లాగా చేరుతుంది. ఈ పస్ లాగా చేరి అది బిల్డప్ అయ్యి ఇయర్ డ్రమ్ మీద ప్రెషర్ తెచ్చి యూజువల్గా అర్ధరాత్రి ఎందుకు అవుతుందంటే ఆల్వేస్ ఈ అక్యూట్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అనేది మిడిల్ ఆఫ్ ది నైట్ ఓన్లీ ఈ పస్ బిల్డప్ ఎక్కువయ్యి అది రప్చర్ అయ్యి సివియర్ పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
సాధారణంగా చెవికి వచ్చే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వచ్చేవే. జలుబు, ఫ్లూ, అలర్జీ లాంటి ఇన్ఫెక్షన్స్ కారణంగా సెకండరీ ఇన్ఫెక్షన్లా కూడా చెవికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఉదాహరణకు ఫ్లూ వైరస్ కారణంగా ముక్కు ద్వారాలు మాత్రమే కాదు, గొంతు, అక్కడి నుంచి మధ్య చెవిని కనెక్ట్ చేసే సన్నటి ట్యూబ్స్ లో వాపు రావటం జరుగుతుంది. సమస్య కారణం అలాగే తీవ్రత ఆధారంగా వైద్య పరీక్షలు, చికిత్స ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణ మార్పుల కారణంగా ముఖ్యంగా చలికాలంలో చెవి సంబంధ ఇన్ఫెక్షన్స్ అధికం. అది కూడా 3 నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లల్లో. ముక్కు వెనక చిన్న ప్యాడ్స్ లాంటి అడినాయిడ్స్ అనబడే టిష్యూలుంటాయి. వీటి నుంచి యూస్టేషన్ ట్యూబ్స్ అనబడే గొట్టాలు మధ్య చెవిని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. అడినాయిడ్స్ నుంచి ఇన్ఫెక్షన్స్ యూస్టేషన్ ట్యూబ్స్ ద్వారా మధ్య చెవికి పాకే వీలుంది. ఈ వయసు వారిలో పూర్తి పరిపక్వతకి రాని అడినాయిడ్స్ తో పాటు తరచూ వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా మధ్య చెవి ఇన్ఫెక్షన్స్ అధికంగా వస్తుంటాయి. ఇక చెవి ఇన్ఫెక్షన్స్ ఎవరిలో అధికంగా వస్తుంటాయని చూస్తే 6 నెలల మొదలు 2 ఏళ్ల వరకు చిన్నపిల్లల్లో రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండకపోవడం వల్ల, అలాగే చెవిలోని యూస్టేషన్ ట్యూబ్స్ నిర్మాణం ఇంకా పరిపక్వత చెందకపోవడం వల్ల చెవి ఇన్ఫెక్షన్స్ అధికమని చెప్పవచ్చు. సాధారణంగా సముదాయాల్లో, ఉదాహరణకి డే కేర్ సెంటర్స్లో, స్కూల్స్లో సాధారణ జలుబు, అలాగే ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ మధ్య చెవి ఇన్ఫెక్షన్స్ కి దారితీయవచ్చు. బాటిల్ ఫీడ్స్ కారణంగా కూడా ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. తల్లిపాలు తాగే పిల్లల్లో ఇయర్ ఇన్ఫెక్షన్స్ తక్కువ. అంతేకాదు, వివిధ సీజన్స్ లో అలర్జీలకి గురయ్యే వారిలో చెవి ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఇంటి పరిసరాలలో కలుషితమైన గాలి కారణంగా, ముఖ్యంగా పరోక్షంగా పొగాకు పొగ పీల్చే వారిలో ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు అధికమే. మధ్య చెవిలో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా కర్ణభేరి వెనుక వాపుతో పాటుగా చీము చేరవచ్చు. సాధారణంగా ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిన తరువాత కూడా చీము మరలా చేరడం వల్ల, లేదా ఇన్ఫెక్షన్స్ లేకుండా ఒక్కోసారి యూస్టేషన్ ట్యూబ్స్ లో ఏదైనా అడ్డంకి లేదా వాటి పనితీరు సరిగ్గా లేకపోవడం కూడా కారణం కావచ్చు. క్రానిక్ సప్పరేటివ్ ఆర్టైటిస్ మీడియా అనే కండిషన్లో కర్ణభేరికి రంధ్రం పడటం వల్ల సమస్య తీవ్రం కావచ్చు. ఇలాంటి కండిషన్ ఉన్నవారిలో కర్ణభేరిలో ఉన్న రంధ్రంలో నుంచి లోనికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వీటి లక్షణాలు బాగా చీము కారడం, వినికిడి శక్తి తగ్గడం. మధ్య చెవిలో 3 వినికిడి ఎముకలు గొలుసులా ఉంటాయి. ఇవి శబ్ద తరంగాలను మెదడుకు చేరవేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ 3 చిన్న చిన్న ఎముకల్లో మధ్యలో ఉండే ఎముక దీర్ఘకాలం పాటు ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల డ్యామేజ్ అయ్యి వినికిడి శక్తి కోల్పోవడం జరగవచ్చు. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల వినికిడి శక్తి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ. ఇదే కనుక మాటలు వచ్చే వయసు పిల్లల్లో అయితే మాట రావడంలో కూడా ఇబ్బందులుండొచ్చు. క్రానిక్ ఆర్టైటిస్ మీడియా అనే సమస్యలో సేఫ్, అన్సేఫ్ అని 2 రకాలున్నాయి. ఈ క్రానిక్ ఆర్టైటిస్ మీడియా అనే సమస్య 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చి సేఫ్ ఆర్టైటిస్ మీడియా అంటాము. దానిలో యూజువల్గా కర్ణబేరులో రంధ్రమై ఉంటుంది. దాన్ని సేఫ్ అని ఎందుకంటామంటే, యూజువల్గా ఇన్ఫెక్షన్ వల్ల అంటే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ ఎక్స్టెండ్ అయ్యేది జరగదు యూజువల్గా. బట్ అన్సేఫ్ ఆర్టైటిస్ మీడియా అంటాము. ఈ క్రానిక్ ఆర్టైటిస్ మీడియాలో ఈ అన్సేఫ్ ఆర్టైటిస్ మీడియా అంటే యూజువల్గా ఈ చెవిలో రంధ్రం ఏటిక్ అంటే పై భాగంలో రంధ్రం అయి ఉంటుంది. అక్కడ ఒక చిన్న స్కిన్ సిస్ట్ లాగా డెవలప్ అవుతాయి. అది ఇట్ గివ్స్ ఏ స్మెల్లీ స్కాంటీ డిశ్చార్జ్. కొంచెం డిశ్చార్జ్ వస్తుంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. అది చుట్టుపక్కల ఉన్న బోన్స్ తింటూ పోతుంది అనమాట. ఇట్ ఈట్స్ అవే ద బోన్ అండ్ దెన్ ఇట్ కెన్ రీచ్ ద బ్రెయిన్. అంటే రూఫ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ బ్రెయిన్ ఈజ్ దేర్. దట్స్ వై ఈ బోన్ చెవి చుట్టుపక్కల బోన్ తింటూ పోయి ఇన్ఫెక్షన్ చెవి నుంచి మెదడుకి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అన్సేఫ్ ఆర్టైటిస్ మీడియా అంటాం. ఈ అన్సేఫ్ ఆర్టైటిస్ మీడియాలో యూజువల్గా ఈ కొలెస్టియోటోమా అనే స్కిన్ సిస్ట్ లాంటి అంటే మెటీరియల్ మనం చూస్తూ ఉంటాం. ఈ కొలెస్టియోటోమా అనేది వై ఇట్ ఈస్ కాల్డ్ డేంజరస్ ఆర్టైటిస్ మీడియా ఆర్ అన్సేఫ్ ఆర్టైటిస్ మీడియా మీన్స్, ఈ ఇన్ఫెక్షన్ మెదడుకి ఎక్స్టెండ్ అయిన దానివల్ల బ్రెయిన్ యాప్సెస్, అలాగే లేటరల్ సైనస్ థ్రాంబోసిస్ అని, మెనింజైటిస్ అని, ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చి పేషెంట్ అంటే కెన్ గెట్ ఇన్ టు గ్రేట్ ట్రబుల్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్సేఫ్ ఆర్టైటిస్ మీడియా. చెవి ఇన్ఫెక్షన్స్ తో వైద్యుల దగ్గరికి వెళ్లినప్పుడు ఆయా వ్యక్తుల లక్షణాల మేరకు వైద్యులు వారికున్న సమస్యని కొంతవరకు అంచనా వేస్తారు. ఇందుకు ఓటోస్కోప్ అనే ప్రత్యేకమైన పరికరంతో చెవి లోపల, ముక్కు ద్వారాలలో, అలాగే గొంతు భాగాలను చెక్ చేస్తారు వైద్యులు.
నేడు ఎండోస్కోప్ అనే పరికరాలను వాడుతూ చెవి ఇన్ఫెక్షన్స్ ని మరింత క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. మధ్య చెవి చికిత్స సమస్య తీవ్రత మేరకు ఉంటుంది. గ్లూయియస్ అనే కండిషన్లో మధ్య చెవిలో కర్ణభేరి వెనుకగా ద్రవం చేరుతుంది. ఇక తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉండి చెవి నుంచి చిక్కటి డిశ్చార్జ్ కారడం వంటి పరిస్థితి మరొకటి. ఇయర్ డ్రమ్లో రంధ్రమై డిశ్చార్జ్ వచ్చే వాళ్ళకి యాంటీబయాటిక్ స్టీరాయిడ్ ఇయర్ డ్రాప్స్ ఇస్తాం. యూజువల్గా 5 to 7 days అలా ఈ యాంటీబయాటిక్ స్టీరాయిడ్ ఇయర్ డ్రాప్స్ ఇస్తే ఈ డిశ్చార్జ్ కంప్లీట్గా ఆరిపోయేదానికి అవకాశం ఉంటుంది. అంటే యూజువల్గా గ్లూయియర్స్కి ముందు చెప్పినట్టు యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. కొంచెం డల్ ఏక్ ఉంటుంది వీళ్ళకి కావాల్సింటే పారాసిటమాల్ ఇవ్వడం ద్వారా పెయిన్ తగ్గుతుంది. ఈ గ్లూయియర్స్ అనే సమస్య యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా యూజువల్గా 3 to 4 weeksలో అదే బెటర్ అవుతుంటుంది చాలామంది పిల్లలకి. అందుకని యాంటీబయాటిక్స్ రోల్ లేదు. బట్ అక్యూట్ ఆటైటిస్ మీడియాలో ఈ పెయిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలాంగ్ విత్ యాంటీబయాటిక్స్ పెయిన్ కంట్రోల్ మెడికేషన్ కూడా అంటే పారాసిటమాల్ పెయిన్ తగ్గే వరకు రెగ్యులర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గ్లూయియస్ అనే సమస్య అది ఇంప్రూవ్ కాకపోతే పర్సిస్టెంట్గా ఉన్న వాళ్ళకి అండర్ అనస్థీషియా మైరింగాటమీ చేసి గ్రోమెట్ ఇన్సర్షన్ అంటే వెంటిలేషన్ ట్యూబ్ చిన్న ట్యూబ్స్ ఉంటాయి అవి ఇన్సర్ట్ చేసి మధ్య చెవిని వెంటిలేట్ చేస్తాం. ఈ గ్రోమెట్స్ ఇన్సర్షన్ ద్వారా అంటే ఫ్లూయిడ్ డ్రైన్ అవుట్ చేసి మళ్ళీ ఫామ్ కాకుండా మిడిల్ ఇయర్ డ్రైగా ఉండేదానికి, అంతేకాకుండా హియరింగ్ ఇంప్రూవ్మెంట్ ఇమీడియట్గా నార్మల్ హియరింగ్ అయిపోతుంది. సో ఇలా ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనం వినికిడి సమస్యలే కాకుండా స్పీచ్ డిలేస్ కూడా అవాయిడ్ చేయగలం. ఈ మైరింగాటమీ ఈ గ్రోమెట్ ఇన్సర్షన్ చిన్న వెంటిలేషన్ ట్యూబ్స్ యూజువల్గా 3 to 6 months వరకు ఉంటాయి. యూజువల్గా కొంతమందికి 12 months to 24 months వరకు కూడా ఉండొచ్చు. ఇట్స్ ఎ సింపుల్ ప్రొసీజర్. ఇట్ కెన్ బి డన్ యాజ్ అ డే కేర్ ప్రొసీజర్ బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ షార్ట్ అనస్థీషియా. పేషెంట్ పొద్దునే వచ్చి మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సమస్య తీవ్రమై కర్ణభేరిలో రంధ్రమైన వారికి, అలాగే కర్ణభేరి వెనక ఉండే ఎముకలు డ్యామేజ్ అయిన వారికి మైక్రోస్కోపిక్ గా చికిత్స ఉంటుంది. వీటి గురించి ఈఎన్టీ వైద్యులు ఏమంటున్నారో విందాం. అంటే ఇయర్ డ్రమ్లో పర్ఫరేషన్ ఉన్న వాళ్ళకి, అలాగే ఇయర్ డ్రమ్ వెనకాల ఉండే మధ్య చెవిలోని ఎముకలు డ్యామేజ్ అయిన వాళ్ళకి మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీ ద్వారా మనం అంటే ఈ మాస్టాయిడెక్టమీ అని ఈ చెవి వెనకాల మాస్టాయిడ్ బోన్ ఉంటుంది, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది, దాన్ని క్లియర్ చేసి అలాగే ఇయర్ డ్రమ్లో రంధ్రాన్ని మనం టింపనోప్లాస్టీ అనే ప్రొసీజర్ ద్వారా అంటే రిపేర్ ఆఫ్ ద ఇయర్ డ్రమ్ చేసి మనం నార్మల్గా ఇయర్ డ్రమ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇయర్ డ్రమ్ వెనకాల ఉండే ఈ 3 ఎముకలు గొలుసులాగా ఉంటాయి, అవి డ్యామేజ్ అయినప్పుడు హియరింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ హియరింగ్ బోన్స్ మైక్రోస్కోపిక్ రీకన్స్ట్రక్షన్ ద్వారా ఆసిక్యులోప్లాస్టీ అంటాం, ఇలా చేసి వినికిడి శక్తి నార్మల్గా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక టైప్ చెప్పినప్పుడు ఈ అన్సేఫ్ ఆటైటిస్ మీడియా అని చెప్పాము. ఆ కండిషన్లో కొలెస్టిటోమా అంటాము. ఈ కొలెస్టిటోమా అనే ఈ సమస్యకు అగైన్ మైక్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మనం ఈ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా క్లియర్ చేయగలము అండ్ వీ కెన్ ప్రివెంట్ ఇంట్రాక్రేనియల్ కాంప్లికేషన్స్. ఇది కూడా మైక్రోస్కోపిక్ సర్జరీ కొంచెం ఎక్స్టెన్సివ్గా చేయాల్సి వస్తుంది. ఇలాంటి సర్జరీలు చేయించుకున్న తరువాత డాక్టర్ సూచన మేరకు చెకప్ చేయించుకోవడం ముఖ్యం. చెవికి వచ్చే ఇన్ఫెక్షన్స్ లో అధిక శాతం మధ్య చెవికి సంబంధించినవే. అది కూడా ఇవి చిన్న పిల్లల్లో అధికంగా వస్తాయని చూశాం కదా. చికిత్స కంటే నివారణ ఉత్తమం. అందుకే కొన్ని ముందు జాగ్రత్తలతో సాధ్యమైనంత వరకు చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిస్తే చెవి ఇన్ఫెక్షన్స్ ని ఆమడ దూరం ఉంచినట్లే. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరే చూడండి. సాధారణ జలుబు, ఇతర ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ముక్కు, గొంతుకి సంబంధించినవి రాకుండా జాగ్రత్త పడడం మొదటి ఉపాయం. చిన్నపిల్లలన్న తరువాత ఆటాపాటా తప్పవు కదా, మరి వీరిని ఎలా కట్టడి చేయడం అని మీరు అడగొచ్చు. మీకు తెలుసా, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ ని చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అరికట్టవచ్చని. అందుకే పిల్లలకి హ్యాండ్ వాషింగ్ ఒక అలవాటుగా చేయాలి. దీంతో వారిని సాధ్యమైనంత వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవచ్చు. పరోక్షంగా పొగాకు పొగ పీల్చే వారిలో చెవి ఇన్ఫెక్షన్ సాధారణం.
అందుకే ఇంట్లో స్మోక్ చేయడం, అది కూడా పిల్లలు, స్త్రీల సమక్షంలో చేయడానికి స్వస్తి చెప్పండి. తల్లిపాలు శ్రేయస్కరం. ఒకవేళ తప్పనిసరిగా బాటిల్ ఫీడ్ చేయాల్సొస్తే బిడ్డని పడుకోబెట్టి కాకుండా ఆసరా ఇచ్చి తాగేట్టు చూడండి. సీజన్స్ వారీగా పిల్లల్ని వివిధ వైరస్ల బారి నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయేమో వైద్యుని అడిగి పిల్లలకిప్పించండి. ఇక గర్భిణీలలో, పాలిచ్చే తల్లుల్లో చెవి ఇన్ఫెక్షన్ వస్తే డాక్టర్ సలహా మేరకు వైద్య సహాయం తీసుకోవాలి. చెవికి వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి ఈ రోజు వివరంగా తెలుసుకున్నారు కదా. చెవులే కదా అని కొట్టిపారేయకుండా చెవుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ లక్షణాలు 48 గంటలకి మించి ఉన్నాయంటే వైద్య సహాయం తీసుకోవటం మరవకండి. చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు కదా. మరొక హెల్దీ టాపిక్ తో మీ ఆరోగ్య మస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.